హెచ్ఎంటీ నగర్ పెద్ద చెరువు పునరుద్ధరణ పనులను ప్రారంభించారు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. నాచారం హెచ్ఎంటీ నగర్ పెద్ద చెరువు పునరుద్ధరణ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. 37 కోట్ల రూపాయలతో చేపడుతున్న ఈ పనులను బీఆర్ఎస్ నేత సాయిజన్ శేఖర్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. చెరువు సుందరీకరణతో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించనున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. వాకింగ్ ట్రాక్లు, పార్కులు, లైటింగ్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పనులు పూర్తయిన తర్వాత హెచ్ఎంటీ పెద్ద చెరువు ప్రత్యేక ఆకర్షణగా మారుతుందన్నారు ఉప్పల్ ఎమ్మెల్యే. నగర్ చెరువు ఫౌండేషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క చెరువు అంటే బ్యూటిఫికేషన్ అరౌండ్ 37.5 కోట్ల బ్యూటిఫికేషన్ జరుగుతుంది. దీనికి సీఎం గారు, అలాగనే హైడ్రా కమిషనర్ గారు, శ్రీధర్ బాబు గారు, మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం, దీనికి శాంక్షన్ ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఒక్కటే కాకుండా ఇంకా మాకు 4 చెరువులు వేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఉప్పల్ కళ్ళ చెరువు, అలాగనే రామకపూర్ పెద్ద చెరువు, అలాగనే కాప్రా చెరువు, ఏదైతే కాప్రా చెరువుకు లాస్ట్ మంత్ ఫౌండేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఇది చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంకా 2 చెరువులు బాకీ ఉన్నాయి. అది ఒకటి పటేల్కుంట చెరువు నాచారంలో, ఇంకోటి చిన్న చెరువు రామంతపూర్లో. ఈ రెండింటికి కూడా రిక్వెస్ట్ చేస్తాను నేను సీఎం గారిని కానీ, హైడ్రా కమిషనర్ని, మా మంత్రి గారిని వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. డెఫినెట్గా ఈ 2 కూడా చెరువులు తెస్తే నా కాన్స్టిట్యున్సీలో ఏ చెరువులు కూడా మిగలకుండా అంత బ్యూటిఫికేషన్ అయ్యి సినిమా షూటింగ్లో కూడా పనిచేస్తుందని చెప్పి కోరుకుంటున్నాను. అంత బాగుంది. ఇంతకుముందు ఎన్టీ రామారావు గారు అక్కడ కాప్రా లేక్లో కూడా షూటింగ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఏదైతే ఎన్టీ రామారావు గారు స్టూడియో ఉంది నాచారంలో, దాన్ని ఆనుకొని ఈ చెరువు ఉంది. ఇక్కడ కూడా చాలా షూటింగ్లు జరిగినాయి. ఇంకా ఉప్పల్ కానీ రామంతపూర్ కానీ చెరువులలో కూడా షూటింగ్ కానీ బయట ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు అనకుండా ఈ బ్యూటిఫికేషన్ ఇవన్నీ కూడా తిరిగి తేవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నది. నేను యాజ్ ఏ ఆపోజిషన్ ఎమ్మెల్యే ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ మా అన్న ఇంత ముందుకు ఎమ్మెల్యే ఉండే, మున్సిపల్ చైర్మన్ ఉండే, కాంగ్రెస్ పార్టీని మీ అందరికీ కూడా తెలుసు. దాని తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీకి పోవడం జరిగింది, ఇక్కడ గెలవడం జరిగింది. గెలిచినాక నేను అందరి దగ్గర కూడా పోయి రిక్వెస్ట్ చేయడము, కాలు చేతులు మొక్కి నా కాన్స్టిట్యూన్సీకి మాత్రం వర్కులు తేవడం జరుగుతూ ఉంది. ఇక్కడ మాత్రం ఎక్కడ అంటే ఇది అది తక్కువ లేకుండా అందరి దగ్గర ఆఫీసర్ల దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసి చేస్తూ ఉన్నాను. ఆఫీసర్ల దగ్గరికి పోతే అరే నీకు కూడా శాలరీ ఇవ్వాల్సి వస్తుంది అంటున్నారు. ఎందుకంటే రోజు వస్తున్నావు కాబట్టి నీకు శాలరీ ఇవ్వాల్సి వస్తుందని అంత కష్టపడి నేను తిరుగుతూ ఉన్నాను. దానికి ఫలితంగానే ఈరోజు ఈ చెరువు, ఈ లేక్ ఏదైతే ఉందో బ్యూటిఫికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఏదైతే చెరువు లోపల ఒక కార్నర్లో స్విమ్మింగ్ పూల్ కూడా అడగడం జరిగింది. ముఖ్యంగా అంటే ఇంకా నేను హైడ్రా కమిషనర్ని అడగడం జరిగింది. అయితే అది కూడా మాట్లాడి ఈ హెచ్ఎంటీ కాలనీ వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ ఎక్కడో బయట పోకుండా ఇక్కడనే ఇవ్వాలని చెప్పి కోరుకున్నాను. నాచారం మరియు హెచ్ఎంటీ నగర్ డివిజన్ ప్రజలు ఎంతో సంతోషించే రోజు ఈ రోజు. ఎందుకంటే దశాబ్దాలుగా ఏదో వెనుకబాటుతనాన్ని చూసినటువంటి చెరువులు, నిర్లక్ష్యానికి గురైనటువంటి నాచారం హెచ్ఎంటీ నగర్ చెరువు 40 ఏళ్ల తర్వాత ఈరోజు పునర్జీవనానికి నాంది పలికారు మన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు. 37.5 కోట్ల రూపాయలతో హైడ్రా వారిచే ఇప్పటికీ చెరువు కూడా ఖాళీ చేయించడం జరిగింది. ఇలాంటి గొప్ప సందర్భాన్ని పురస్కరించుకొని మరి నాచారం మరియు హెచ్ఎంటీ నగర్ డివిజన్లో ఉన్నటువంటి పుర ప్రముఖులందరితో కలిసి ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనే ఒక నిర్ణయంతో ఈరోజు పెద్ద ఎత్తున ఈ సుమారు 3,000 మందితోటి ఇక్కడ మరి టిఫిన్లు ఏర్పాటు చేసేసుకొని వీళ్ళందరితో కలిసి ముచ్చటించి వీళ్ళతోటి సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి గొప్ప సంతోషకరమైనటువంటి సందర్భాన్ని, సంతోషకరమైనటువంటి విషయాన్ని మా కోసం ఎమ్మెల్యే గారు కృషి చేసినందుకు ఎమ్మెల్యే గారికి సర్వదా కృతజ్ఞమై ఉంటాం. ఆచారం మరియు హెచ్ఎంటీ నగర్ డివిజన్ ప్రజలందరి తరఫున ఎమ్మెల్యే గారికి సర్వదా కృతజ్ఞమై ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. మరి ఎమ్మెల్యే గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. పటేల్కుంట చెరువు మాకు నచ్చుతున్నటువంటి ప్రాబ్లం, పటేల్కుంట చెరువు కూడా మాకు పునరీకరించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఇప్పటికే మాకు మా ముందే హైడ్రా కమిషనర్ గారికి మాట్లాడడం జరిగింది. చెరువు తొందరలోనే ఖాళీ చేయించే పనులు ప్రారంభిస్తారని ఎమ్మెల్యే గారు అన్నారు. ఈరోజు ఈ ప్రోగ్రాం ఉండడం వల్ల కొంచెం డిలే అయ్యింది. ఈ ప్రోగ్రాం తర్వాత పటేల్కుంట చెరువు కూడా దీనిలాగా ఖాళీ చేస్తానని చెప్పేసి ఎమ్మెల్యే గారు వాగ్దానం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి మళ్ళొకసారి కృతజ్ఞత